మూడేళ్ల క్రితం శ్రీ విష్ణు మూవీ అల్లూరిలో నటించిన కాయదు లోహర్ తాజాగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీతో మరోసారి తెలుగు వారిని పలకరించింది. ఈసారి ఈ మూవీని తెలుగు వాళ్లు బాగానే ఆదరించారు. తమిళ డబ్బింగ్ సినిమా అయినా గత వారం విడుదలైన సినిమాలలో కాస్తంత ఆదరణ దీనికే లభించింది. దాంతో కాయదు లోహర్పై మన నిర్మాతలు దృష్టి సారించారు. మరీ ముఖ్యంగా కాయదు తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని డైరెక్ట్గా కాయదు చెప్పలేదు, కానీ ఓ తెలుగు సినిమాలో తనకు ఛాన్స్ లభించిందని తెలిపింది. ఈశాన్య భారత్లో పుట్టిన కాయదు లోహర్ పెరిగింది పూణేలో. అయితే ఇప్పటికే అమ్మడు దక్షిణాది చిత్రాలను చుట్టేసింది. ఏ భాష చిత్రంలో నటించినా ఆ భాషను నేర్చుకోవడానికి కాయదు గట్టిగా ప్రయత్నిస్తోంది. అలా ఇప్పటికే చక్కగా తమిళం మాట్లాడేస్తోంది. తెలుగులో అల్లూరిలో నటించే సమయంలో కాస్తంత మన భాషను అర్థం చేసుకునే స్థితికి చేరింది. ఇప్పుడిప్పుడే క్యూట్గా తెలుగు పదాలను పలుకుతోంది. ఇంతకు విషయం ఏమంటే, విశ్వక్సేన్ హీరోగా కేవి అనుదీప్ దర్శకత్వంలో సీతారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఫంకీ మూవీలో కాయదు ఛాన్స్ దక్కించుకుంది. ఇవాళ సీతారా ఎంటర్టైన్మెంట్ సంస్థలోకి ఏ హీరోయిన్ అయినా అడుగు పెడితే వాళ్ల జాతకం మామూలుగా ఉండటం లేదు. వరుసగా అదే బ్యానర్లో సినిమా ఛాన్సులు దక్కడమే కాదు, కలిసొస్తే స్టార్ హీరోల పక్కన కూడా అవకాశం లభిస్తుంటుంది. అంత గొప్ప ఛాన్స్ దక్కడం పట్ల కాయదు ఫుల్ ఖుషీలో ఉంది. ఇటీవలి విశ్వక్సేన్ నటించిన లైలా మూవీ విడుదలై ఘోర పరాజయం పాలైంది. దాంతో విశ్వక్సేన్ కసితో కంబ్యాక్ మూవీ చేయాలనే తలంపుతో ఉన్నాడు. అలానే కేవి అనుదీప్ సహకారంతో తెరకెక్కిన 1-2 సినిమాలు ఇటీవలి ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాయి. సో అనుదీప్ సైతం జాతిరత్నాలు ప్రిన్స్ను మించిన విజయాన్ని ఈసారి సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇవన్నీ కూడా కాయదు లోహర్కు పనికొచ్చే అంశాలే. ఫంకీ మూవీ హిట్ అయితే వచ్చే ఏడాది కాయదు లోహర్కు తెలుగులో మరిన్ని అవకాశాలు ఖచ్చితంగా వస్తాయనడంలో ఎలాంటి డౌట్ లేదు.